వెల్కమ్ టు ఎచ్ లాజిక్. నెక్స్ట్ క్లాస్ ఇన్సెట్ మెను. ప్రీవియస్ క్లాస్లో హోమ్ బటన్ మొత్తం, హోమ్ ట్యాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇన్సెట్లో, సో ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్సెల్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో జస్ట్ టేబుల్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి కూడా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు కాలమ్స్ రోస్ మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి మెన్షన్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటి, నంబర్ ఆఫ్ రోస్ ఏంటి అని. ఎగ్జాంపుల్, ఐ నీడ్ 4 కాలమ్స్ 6 రోస్. ఓకే, చూడండి ఈ ఫార్మాట్ అంతా మళ్ళీ ఇక్కడ మనం మార్చుకోవచ్చు. పైన ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ డిజైన్ లేఅవుట్ అనేది మనం వర్డ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్లైడ్స్ పైన కాబట్టి డైరెక్ట్గా నేను స్లైడ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ పిక్చర్, మన దగ్గర ఉన్న పిక్చర్స్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అని, సైజ్ అవన్నీ రీసైజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎటువైపు ఉండాలి ఏంటి అనేది చూసుకోవచ్చు. సో రొటేట్ చేయాలన్నా ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. విడ్త్ హైట్కి జస్ట్ బార్డర్ దగ్గరికి వెళ్తే మనకి ఇలా సింబల్స్ వస్తాయి, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే పిక్చర్ ఇన్సర్ట్ చేసుకుంటామో పిక్చర్కి సంబంధించిన ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి చూడండి. ఫార్మేట్ వచ్చింది కదా, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయగానే ఈ ఫార్మేట్లో మనకు బ్రైట్నెస్ ఎలా ఉండాలి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాంట్రాస్ట్ కావచ్చు, కలరింగ్, రీకలరింగ్ ఏంటి, కలర్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవడము. సో ఫోటోషాప్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తాయి. రీసెట్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ వచ్చేస్తుంది. అలాగే మనకు సైజెస్ ఎలా ఉండాలి, ఫ్రేమ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ని హోల్డ్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది పిక్చర్ ఆప్షన్. ఎప్పుడైతే ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా మళ్ళీ ఫార్మేట్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ చూసుకోండి. సేప్ ఎలా ఉండాలి, పిక్చర్కి సంబంధించిన సేప్. ఓకే, రీసేప్ చేయాలనుకున్న బార్డర్ సంబంధించిన సెట్టింగ్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ వర్డ్లో చెప్తాను మీకు. స్లైడ్స్ గురించి చూద్దాం. అలాగే క్లిప్ ఆర్ట్ అంటే ఇది కూడా ఆల్రెడీ చెప్పాను నేను, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. క్లిప్ ఆర్ట్ ఏంటంటే మనకు సిస్టమ్ డిక్షనరీలోంచి ఏవైనా మనం ఓపెన్ చేయాలి ఫొటోస్, క్లిప్స్ అనుకుంటే యూజ్ చేస్తాము. మ్యాక్సిమం ఇప్పుడు అందరి సిస్టంలో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో సిస్టంలో లేకపోయినా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు మన సిస్టమ్ ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా ఫోటో ఆల్బమ్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఆల్బమ్ తీసుకోవచ్చు, లేదంటే పిక్చర్ తీసుకోవచ్చు. ఫోటో ఆల్బమ్కి పిక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం చేస్తున్న ప్రాజెక్ట్లో ఇమేజ్ కావాలనుకుంటే పిక్చర్లోకి వెళ్ళి తీసుకుంటాము. లేదు ఫొటోస్ పైనే మనం ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేయాల్సి వస్తుంది అనుకుంటే అలాంటప్పుడు ఇక్కడ ఆల్బమ్లోకి వెళ్ళి న్యూ ఆల్బమ్, మల్టిపుల్ ఫొటోస్ని ఎట్ ఎ టైంని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, 1 by 1 కంట్రోల్ పట్టుకొని అన్ని ఎట్ ఎ టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అనగానే ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. మళ్ళీ ఏదైనా అక్కర్లేదు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా అక్కర్లేనిది మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బ్రౌజ్లోకి వెళ్ళేసి మళ్ళీ తీసుకోవచ్చు. మనకి ఏ ఫొటోస్ కావాలి ఏంటి అనేది సెలెక్ట్ అయ్యండి, ఇన్సెట్. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ ఏమైనా మార్చాలనుకున్నా ఏది ఫ్రంట్లో ఉండాలి అంటే ఫస్ట్ ఏది రావాలి, సెకండ్ ఏది రావాలి, ఆర్డర్ ఇక్కడ నుంచి అప్లై చేస్తాము. ఆప్షన్స్ లాగా చూసుకోవచ్చు మనకి ఎన్ని ఫొటోస్ కావాలి, 2 ఫొటోసా 4 ఫొటోసా, ఓకే, విత్ టైటిల్ పిక్చరా, ఎనీథింగ్. ఎగ్జాంపుల్ నేను 1 స్లైడ్కి 1 పిక్చర్ తీసుకుంటున్నాను. సేమ్ రెక్టాంగులర్, రౌండెడ్ రెక్టాంగులర్ సేప్ కూడా రీసేప్ చేసుకోవచ్చు. దెన్ క్రియేట్. ఓకే, చూడండి ఆల్బమ్ అని టైటిల్ వచ్చింది, 1 by 1 పిక్చర్స్ కూడా వచ్చాయి. వీటిపైన మనం టైం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ స్లైడ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఓన్లీ ఆల్బమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ మనకు హెల్ప్ అవుతుంది. మనం చేస్తున్న ప్రాజెక్ట్లో పిక్చర్ కావాలనుకుంటే సింపుల్ పిక్చర్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే సేప్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి కావాల్సిన సేప్స్ అన్నీ కూడా సింపుల్ క్లిక్ చేసేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఒకటి విజిబుల్ అవ్వాలి, ఒక ట్యాబ్ లాగా వచ్చేసి ఒక బటన్ లాగా వచ్చేసి రావాలి. డ్రా చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ టెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. జస్ట్ చందానగర్ అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఫార్మేట్ అంతా కామన్ ఆప్షన్, కామన్. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఎవ్రీథింగ్ కామన్ ఇవన్నీ. ఓకే, ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇస్తామో సేమ్ ఫార్మేట్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు మనకు కావాల్సిన ఫార్మేట్లో. సో ఇది సేప్ ఆప్షన్స్.
మీరు ప్రాక్టికల్ లాగా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఇవన్నీ కూడా అప్లై చేసి చూసుకోవచ్చు. స్మార్ట్ ఆర్ట్ కూడా అంతే. ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ తీసుకుందాము. కంట్రోల్ ఎం షార్ట్కట్కి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. లేదంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, న్యూ స్లైడ్ తీసుకోవచ్చు. లేఅవుట్ ఏమైనా మార్చాలనుకుంటే ఇక్కడ నుంచి లేఅవుట్ కూడా తీసుకుందాం. మనకు వీటితో అవసరం లేదు, ఇది డిలీట్ చేస్తున్నాను నేను సింపుల్గా. ఎందుకంటే మనం ఓన్గా తీసుకుంటున్నాం కాబట్టి స్మార్ట్ ఆర్ట్ని. ఇక్కడ మనకి ఎలా ఉండాలి, లిస్ట్ వైజా, ప్రాసెసా, సైకిలా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే చార్ట్ అనేది ఇన్సెట్ అవుతుంది. టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ రీసెట్ గ్రాఫిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమైనా అప్లై చేసిన తర్వాత రీసెట్ గ్రాఫిక్ అంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఇన్సెట్లో మనకు స్మార్ట్ ఆర్ట్. ఏ టాపిక్ కావాలంటే అది, సైకిల్ కావాలి ఎగ్జాంపుల్, సెలెక్ట్ దెన్ ఓకే, అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ స్టెప్స్, మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నార్మల్ డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ అన్నా సరిపోతుంది. డిలీట్ బటన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో క్లాకా, యాంటీ క్లాకా, సో బుల్లెట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నామా, నార్మల్గా అప్లై చేయాలనుకుంటున్నామా, అవన్నీ కూడా ఆప్షన్స్ లాగా ఇక్కడ ఉంటాయి, మనకు చూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ స్మార్ట్ ఆర్ట్. నెక్స్ట్ వన్ చార్ట్ ఆప్షన్. ఇది ఎక్సెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇక్కడ కూడా ఏదైనా గ్రాఫ్ లాగా లైట్గా అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ఎస్ట్రాలజీ కంప్యూటర్స్ అంటున్నాము, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ అని చెప్తున్నాం. వీటికి సంబంధించిన స్టూడెంట్ స్ట్రెంత్ గురించి కానీ, ఫీ స్ట్రక్చర్ గురించి కానీ ఏదైనా చార్ట్ లాగా అప్లై చేయాలి. మనం డైరెక్ట్గా చార్ట్లోకి వెళ్ళొచ్చు. మనకి ఏ టైప్ కావాలి, కాలం చార్టా, రో చార్టా, లైన్ చార్టా, పై చార్టా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఏ టైప్ కావాలంటే అది సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. నాకు బార్ చార్ట్ కావాలి, అందులో కూడా స్టైల్స్ ఏంటి. ఓకే, ఇక్కడ మనం డేటా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మాడిఫై అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ అనుకుందాం. కోర్స్ టైటిల్, ఫీజు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్, సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ అన్నట్టుగా టాపిక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్. చూడండి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి, ఈజీగా చూసుకోవచ్చు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సెల్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ సింపుల్గా మనం రీఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు చార్ట్ మొత్తాన్ని. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎడిట్ డేటాలోకి వెళ్ళి మళ్ళీ మాడిఫై చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఇన్సెట్ చార్ట్ గురించి. ఎక్సెల్ చూడకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ కోసం. ఎక్సెల్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఇది ఐడియా ఉంటుంది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఓకే, డన్. ఇది చార్ట్ ఆప్షన్. సో డాక్యుమెంట్లోంచి మనకు వేరే ఫోల్డర్కి ఏదైనా ఇవ్వాలనుకున్నా, కంప్యూటర్లో ఉన్న ఎనీ ప్లేస్ ఏదైనా ఫోల్డర్ కావచ్చు, వీడియో ఫైల్, ఆడియో ఫైల్, ఏదైనా లింక్ ఇవ్వాలనుకుంటే హైపర్ లింక్ యూజ్ చేసుకుంటాము. సో లేదు మనకి ఇక్కడే స్లైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక స్లైడ్లోంచి ఇంకో స్లైడ్కి ఇంటర్లింక్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాక్షన్ బటన్ అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది పవర్ పాయింట్కి, అంటే అడిషనల్ ఆప్షన్ ఇది ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక బటన్ని క్రియేట్ చేసుకోవాలి. బటన్ ఆప్షన్స్ ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మనకి ఇక్కడ యాక్షన్ బటన్స్ అని ఉన్నాయి. సో మీకు కావాల్సింది ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లో ఉన్నాం, మనకు నెక్స్ట్ కావాలి ఇక్కడ. సో క్లిక్ చేసేసి మనకి ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సైజ్ మీ చాయిస్, ఎంత సైజ్ ఉండాలి అనేది. సో ఆ బటన్ పైన క్లిక్ చేస్తే యాక్షన్ ఏం జరగాలి చూడండి, ఆటోమేటిక్గా మనకి హైపర్ లింక్ ట్యాబ్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ స్లైడా, ప్రీవియసా, ఏది ఉంటుంది, ఎండా, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ స్లైడ్ అని తీసుకుంటున్నాను. సౌండ్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు ఇది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది, మీ చాయిస్ అది. సో అంటే అసలు ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి యాక్షన్ జరుగుతున్నట్టుగా ఒక చిన్న సౌండ్ వచ్చేస్తుంది. సో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ యాక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం మౌస్ ద్వారా ఇవ్వాలనుకుంటే మౌస్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. సో అంటే ఇన్ కేస్ మనకి బటన్ పైన క్లిక్ చేయకుండానే జస్ట్ మౌస్ అక్కడికి మూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకు చేంజ్ అవ్వాలనుకుంటే మౌస్ ఓవర్ అని పెట్టుకొని ఇక్కడ కూడా సేమ్ సౌండ్ కావాలంటే తీసుకుంటాం. బట్ ఇక్కడ వరకు ఓకే. అలాగే నెక్స్ట్ ఇంకో స్లైడ్లో కూడా నేను బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు
ఈ పర్టికులర్ దాంట్లో కూడా నాకు నెక్స్ట్ బటన్ కావాలి. వేరే ఇంకేదైనా సింబల్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే తీసుకోవాలన్నది ఏం లేదు, ఎటైనా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఏంటి మనకు లాస్ట్ స్లైడ్ అని ఉంది. లాస్ట్ స్లైడ్ లేదంటే నెక్స్ట్ స్లైడ్ ఏదైనా పెట్టవచ్చు. ఉన్నది ఒకటే కాబట్టి అది డిఫాల్ట్గా మనకు లాస్ట్ స్లైడ్ అని చూపిస్తుంది. దెన్ ఓకే అంటున్నాను. ఇది కూడా అంతే, సౌండ్ కావాలంటే పెట్టొచ్చు, లేకపోతే లేదు. నేను డైరెక్ట్గా ఓకే తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫస్ట్కి వెళ్ళిపోవాలి, అంటే హోమ్కి వెళ్ళిపోవాలి. సో సింబల్ ఇచ్చారు, ఇదే యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు. మనకు వేరే వాళ్ళు, మనం కాకుండా వేరే వాళ్ళు ఓపెన్ చేసినా వాళ్ళకి అర్థం అవ్వాలి ఈజీగా అనుకుంటే, సో ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా సింబల్ ఉంటే బెటర్. సో ఫస్ట్ అని పెడుతున్నాను నేను ఇక్కడ. దెన్ ఓకే. ఓకే, సో ఇప్పుడు మనకు ఎలాంటి చేంజెస్ అనేవి తెలియవు ఇక్కడ క్లిక్ చేస్తే. చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మరి డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఎలాంటి చేంజెస్ లేదని. వన్స్ మనం ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే వ్యూలోకి వెళ్ళండి. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్. ఓకే, ఎప్పుడైతే బటన్కి వెళ్ళి క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా నెక్స్ట్ వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ హోమ్ బటన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ వాల్యూమ్ అప్లై చేశాం కదా, ఇక్కడ ఎలాంటి వాల్యూమ్ ఇవ్వలేదు మనం, అంటే ఆడియో ఇవ్వలేదు. చూడండి, సింపుల్గా వెళ్తుంది. సో మన చాయిస్ అది, విత్ ఆడియోనా వితౌట్ ఆడియోనా అనేది. ఎస్కేప్, జస్ట్ ఎస్కేప్ తీసుకున్నా సరిపోతుంది. సో ఇది మనకు ఇన్సెట్లో ఉన్న యాక్షన్ బటన్ గురించి. హైపర్ లింక్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ టెక్స్ట్ బాక్స్. సేమ్ ఇక్కడ వచ్చిన ఆప్షన్సే ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇవే ఆప్షన్సే రిపీట్ అవుతున్నాయి. సో వీటి కోసం మనం టైం వేస్ట్ ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్గా టెక్స్ట్ బాక్స్ అన్నా కూడా అంతే, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఏదైనా మనం టైప్ చేసుకోవచ్చు సింపుల్గా. సో బార్డర్స్ అవన్నీ కూడా మనకు ఫార్మేట్లోకి వెళ్తే మళ్ళీ అప్లై అవుతాయి. ఇవి కామన్ ఆప్షన్స్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇన్సెట్లో హెడర్ అండ్ ఫుటర్. టాప్లో కానీ బాటంలో కానీ ఏదైనా నోట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. హెడర్ అండ్ ఫుటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా డేట్ అండ్ టైంలో వస్తుంది, స్లైడ్లో వస్తుంది. ఈ ట్యాబ్ వరకు ఈ మొత్తం ఒకటి టెక్స్ట్ అని ఉంది కదా, ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. డేట్ అండ్ టైం ఇక్కడ నుంచి మనకు డేట్ ఫార్మాట్స్ ఇవన్నీ ప్రజెంట్వే. డేట్ ఫార్మాట్స్ ఏంటి అంటే మనకు వారం పేరు కూడా ఉండాలా, మంత్ నేమ్ కూడా రావాలా, ఓన్లీ డిజిట్స్ వస్తే ఎనఫా, టైం విత్ టైం కావాలనేది మనం చూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను. లేదు మనం ఎంటర్ చేసిందే రావాలి అంటే ప్రజెంట్ది కాకుండా మనం ఓన్గా టైప్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిక్స్డ్ తీసుకోవచ్చు. అలాగే స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ 3 స్లైడ్స్, ఇక్కడ 1 2 3 అని కనిపిస్తుంది కదా. విత్ స్లైడ్ నెంబర్తో కావాలనుకుంటే స్లైడ్ నెంబర్ అని తీసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ మనం డేట్ ఇచ్చాం కాబట్టి డేట్ అనే ఆప్షన్ కోసం ఎక్కడ వస్తుంది అనేది మీకు బ్లాక్ కలర్లో చూపిస్తుంది. స్లైడ్ నెంబర్ అనగానే స్లైడ్ నెంబర్ ఎటు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఫూటర్ కూడా అప్లై చేయాలనుకుంటే అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే కామన్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదంతా మల్టీమీడియా కోసం చేస్తున్నాను నేను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో మల్టీమీడియా అని రావాలి. మీరు ఒక కంపెనీ కోసం ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు, ఆ కంపెనీ నేమ్ కానీ ప్రాజెక్ట్ నేమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి మనకు బాటంలో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీమీడియా అండ్ యానిమేషన్ అని ఒక చిన్న టైటిల్ ఇస్తున్నాను నేను. ఓకే, అప్లై చేస్తున్నాను సింపుల్గా. చూడండి, డిస్ప్లే అయింది కదా, స్లైడ్ నెంబర్తో సహా వచ్చేసింది. సో ఇక్కడ ఇవన్నీ హెడర్ అండ్ ఫుటర్లోకి వెళ్ళేసి తీసుకున్నాం. ఇన్కేస్ మళ్ళీ మాడిఫై చేయాలన్నా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నోట్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. సేమ్ చూడండి ఎవ్రీథింగ్. బట్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఏమొచ్చింది, ఫూటర్ వచ్చింది. ఇక్కడ మనకు ఫూటర్తో పాటు హెడర్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ హెడర్ అనేది లేదు, ఫిక్స్డ్ అని ఉంది. సో హెడర్ కావాలనుకుంటే హెడర్ కూడా తీసుకోవచ్చు. టాప్ టైటిల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడర్లో ఎస్ లాజిక్ అని ఇస్తున్నాను. ఎక్కడ వస్తుంది అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో డేట్ స్లైడ్ అంటే డైరెక్ట్గా ఫూటర్ ఒకటే వస్తుంది. హెడర్లో రావాలంటే నోట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు మనకి ఏమేం కావాలి అనేది. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ బటన్ ఓకే. స్లైడ్ నెంబర్ వచ్చేసి నాకు ఇక్కడ అవసరం లేదు. ఓకే, సో తీసేస్తున్నాను. నాకు పేజ్ నెంబర్ అని రావాలి ఇక్కడ. అలాగే ఫూటర్ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. డేట్ కూడా అక్కర్లేదంటే డేట్ కూడా రిమూవ్ చేద్దాం. డేట్ మనకి ఇక్కడ ఉండాలి. దెన్ అప్లై.
అక్కర్లేదనుకుంటే మాడిఫై చేసేసుకోవచ్చు, మన చాయిస్ ఇది. దెన్ నెక్స్ట్ వన్ వర్డ్ ఆర్ట్ అంటే గ్రాఫికల్ టెక్స్ట్ వస్తుంది మనకు. కొంచెం గ్రాఫిక్ స్టైల్లో కావాలి, నార్మల్గా కాకుండా అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం టెక్స్ట్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకుని టైప్ చేసుకోవచ్చు. ఓకే సి ఎప్పుడైతే మనం సైడ్లో క్లిక్ చేస్తామో ఎగ్జాక్ట్లీ స్టైల్ అంతా కూడా విజిబుల్ అవుతుంది. మళ్ళీ సేమ్ మార్చుకోవచ్చు, ఫార్మేట్ మార్చుకోవచ్చు, మనకు కావాల్సిన స్టైల్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి గ్రాఫిక్ స్టైల్ని చేంజ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మన చాయిస్. చూడండి విత్ రిఫ్లెక్షన్స్, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసేస్తే మీకు టెక్స్ట్ గురించి ఐడియా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వర్డ్ ఆర్ట్. సో డేట్ అండ్ టైం కూడా ఇందాక మనం అక్కడ క్లిక్ చేస్తే ఎలా వచ్చిందో సేమ్ ఆప్షన్స్ రిపీట్ అవుతాయి, స్లైడ్ నెంబర్స్ అన్న సేమే వచ్చేస్తాయి. సో ఈ 4 కూడా మనకు ఇక్కడ నుంచి ఇది హెడర్ అండ్ ఫుటర్ కానీ, డేట్ అండ్ టైం కానీ, స్లైడ్స్, ఇవి 3 కూడా కామన్గా వచ్చేస్తాయి. అలాగే సింబల్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఎప్పుడు టెక్స్ట్లో యాడ్ అవుతుంది కాబట్టి టెక్స్ట్లో ఉంటేనే ఈ సింబల్ అనే ట్యాగ్ ఆప్షన్ మనకు హైలైట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక సింబల్ కావాలి, గ్రాఫిక్ డిజైన్కి ఒక సింబల్ కావాలి, టుడే యానిమేషన్కి ఒక సింబల్ కావాలి, అక్కడ క్లిక్ చేసుకొని సింబల్స్లోకి వెళ్ళేసి చూస్ చేసుకోవచ్చు మనకి ఏ టైప్ కావాలంటే అది డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. ఓకే, వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కంట్రోల్-C తీసుకొని కంట్రోల్-V, సేమ్ సింబల్ రిపీట్ కావాలనుకుంటే పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, దట్ ఈస్ సింబల్. ఆబ్జెక్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. వేరే సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్ ఏమైనా మనకు కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఇక్కడ ఎక్సెల్ వర్క్ కావాలి, వర్డ్కి సంబంధించిన ఆప్షన్స్ కావాలి, ఇక్కడైతే మనకు అవి కనిపించవు. సో హోమ్ బటన్ కానీ ఇన్సెట్లో కానీ మనకు స్లైడ్స్కి ఏవైతే రిక్వైర్ ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తాయి. అదర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ కావాలి, ఎక్సెల్ సీట్ కావాలి. చూడండి మన కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో మనకి ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ కావాలి, ఇక్కడ ఎక్సెల్ వర్క్ సీట్ అని ఉంది, ఓకే అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు కంప్లీట్ ఎక్సెల్ ఆప్షన్స్ ఉంటాయి. వర్షన్స్ కూడా నాకు 2 వర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది డిఫాల్ట్గా ఓల్డ్ వర్షన్ వచ్చింది. మీకు కావాల్సిన వర్షన్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, ఏదైనా సార్ట్, ఫిల్టర్, ఫార్మ్, సబ్ టోటల్, ఫార్మాట్, ఎవ్రీథింగ్. సో ఎక్సెల్లో ఉన్నంత వరకు, ఈ పర్టికులర్ ఎక్సెల్ సీట్లో ఉన్నంత వరకు మీకు ఎక్సెల్ ఆప్షన్సే వచ్చేస్తాయి. ఎప్పుడైతే సైడ్కి వెళ్తారో ఆటోమేటిక్గా మీకు పవర్ పాయింట్ డిఫాల్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ డబల్ క్లిక్ ఇచ్చేసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక సాఫ్ట్వేర్లోంచి వేరే సాఫ్ట్వేర్ వర్క్ ఏదైనా చేయాలి అనుకుంటే మనకు ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్డ్లోంచి కావచ్చు, పవర్ పాయింట్లోంచి కావచ్చు, ఎక్సెల్లోంచి కావచ్చు, ఒక దాంట్లోంచి ఇంకో దానికి ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న డ్రాయింగ్ ఉంది, ఇక్కడ డ్రాయింగ్ సంబంధించిన టూల్స్ ఏవి లేవు, బిట్ మ్యాప్ ఇమేజ్ కావాలి. ఓకే, బిట్ మ్యాప్ అంటే మనం పెయింట్నే బిట్ మ్యాప్ అని పిలుస్తాము. చూడండి ఏదైనా ఒక చిన్న డ్రాయింగ్ ఉంది, లేకపోతే ఏదో సంథింగ్ సైన్ క్రియేట్ చేయాలి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను, వచ్చేసిందా. ఇది మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటున్నామో డబల్ క్లిక్ ఇచ్చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పెయింట్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఎరేజర్ కానీ అదర్ ఎనీ టూల్స్ మళ్ళీ కామన్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా పవర్ పాయింట్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో అలా ఒక సాఫ్ట్వేర్లోంచి వేరే సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రజెంటేషన్లో మనకు మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఏమైనా వర్డ్స్ స్పీచ్ కానీ, లేకపోతే వీడియో, ఇవన్నీ కామన్ కాబట్టి ఇక్కడ మనకు ఒక 2 ఆప్షన్స్ కూడా వచ్చాయి. సో మూవీ ఫ్రమ్ ఫైల్ ఆర్ క్లిప్ ఆర్గనైజ్ అంటే మనకు డిఫాల్ట్గా వీటితో సిస్టమ్ డిక్షనరీతో, ఎంఎస్ ఆఫీస్ డిక్షనరీతో పాటు కొన్ని క్లిప్స్ వస్తాయి. అంత అవసరం ఏం లేదు మనకు, వాటితో యూజ్ ఏమి ఉండదు. మన దగ్గర ఉన్న ఫైల్ని యూజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. మన దగ్గర ఆల్రెడీ ఒక వీడియో ఫైల్ ఉంది, ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫుటేజ్ వాట్ ఎవర్, దాన్ని ఇక్కడ డైరెక్ట్గా మనం ప్లే చేయాలనుకుంటే ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ స్లైడ్లో కావాలి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్ డిజైనింగ్, వీటికి సంబంధించిన ఒక చిన్న ప్రోమో వీడియో ఉంది నా దగ్గర, అది ఇక్కడ ప్లే అయిపోవాలి. సో డైరెక్ట్ వెళ్ళేసి చూస్ చేసుకుంటాం, ఎక్కడ ఉంది ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ డెమో అని ఒక చిన్న వీడియో ఉంది. సో ఆటోమేటిక్గా అది ప్లే అవ్వాలా లేకపోతే మనం క్లిక్ చేస్తేనే ప్లే అవ్వాలా అనేది మనం చూస్ చేసుకుంటాం. ఆటోమేటిక్ అంటే ఎప్పుడైతే స్లైడ్ ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు వీడియో కూడా డిస్ప్లే అవుతుంది. లేదు మనం క్లిక్ చేస్తేనే రావాలనుకుంటే తీసుకుంటాం. ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా అందులో ఉన్న వీడియో అనేది మీకు ప్లే అయిపోతుంది. సో ఇన్సర్ట్ చేసినప్పుడు మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే,
ఓకే, దట్ ఈస్ వీడియో ఫైల్. లేదు జస్ట్ ఆడియో ఉంటే ఎనఫ్ అనుకుంటే, ఆడియో ఉంది మన దగ్గర అనుకుంటే ఇక్కడ నుంచి సౌండ్. ఇది కూడా అంతే, సీడీ అని డివిడి కానీ కనెక్ట్ చేస్తుంటే సీడీ డివిడి తీసుకోవచ్చు. డైరెక్ట్గా మనం రికార్డ్ చేయాలి, ఇప్పుడు లైవ్గా మనం మాట్లాడుతున్నప్పుడే అంటే ప్రెజెంటేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఏదైనా రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఎడిటింగ్ టైటిల్స్ ఉన్నాయి కదా, ఆ వాయిస్ ఓవర్ కూడా మనం ఇవ్వాలి ఇక్కడ అనుకుంటే డైరెక్ట్గా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. లేదు మన దగ్గర ఫైల్ ఉంది ఆల్రెడీ సేవ్ చేసింది అనుకుంటే సౌండ్ ఫ్రమ్ ఫైల్ ఏదైనా. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు న్యూస్కి సంబంధించిన ఒక చిన్న ఆడియో క్లిప్ ఉంది, జస్ట్ ఓకే అంటున్నాను. ఇది కూడా సేమ్ ఆటోమేటికల్లా లేకపోతే మనం క్లిక్ చేస్తే రావాలనేది ఆప్షన్ వస్తుంది. బటన్ ఎక్కడ ఉండాలి, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. ఎగ్జాంపుల్ ఈ స్టార్టింగ్లో పెడుతున్నా నేను. డబుల్ క్లిక్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఓకే, సో అక్కర్లేదనుకుంటే సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇన్సెట్ మెను. నెక్స్ట్ వన్ డిజైన్లోకి వెళ్తే ఇవి ఎక్కువ టైం ఏం పట్టవండి. డిజైను అండ్ యానిమేషను, బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎలా చేసుకుంటాం, యానిమేషన్ ఎలా చేసుకుంటాం, వాటికి స్లైడ్స్ ఎలా అప్లై చేసుకుంటాము, అండ్ టైం సెట్టింగ్స్, ఈ మొత్తం కలిపి ఒక క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ.